నిన్న నెగిటివ్ ఏమిటంటే ప్రజ్ఞాన పరిపూర్యతే, వాడి ప్రజ్ఞ ఎప్పటికీ పరిపూర్ణం కాదు, వాడు అలాగే ఉంటాడు. సంసారంలోనూ కర్మ ఉపాసనలలోనూ, ఉపాసన అంటే ద్వైతోపాసన, వాటి యందు పడి గిలగిలాడుతూ అలాగే ఉండిపోతాడు. ఆ ప్రజ్ఞ, ఆ క్రియేటివ్ ఇంటెలిజెన్స్, ఏ ప్రజ్ఞ వలనైతే మనిషి తన దైవత్వమును గుర్తించి కృతార్థుడు కాగలుగుతాడో ఆ ప్రజ్ఞ. ప్రజ్ఞ అంటే సెన్స్, ప్రజ్ఞ అనే మాట వచ్చింది అందుకోసం మళ్ళీ చెప్తున్నాను. సెన్సెస్తో గుర్తుపట్టిది కాదు అది. ఇప్పుడు నేను ఆ దేవుడు హిరణ్య గర్భుడు ఏవో పేర్లు పెట్టా, ఉన్న పేర్లే అన్నాను. అది మన చుట్టూ కాస్మిక్ విల్ ఉన్నది. ఇది మీరు సెన్సెస్తో గుర్తుపడతారా, ఇంటలెక్ట్తో గుర్తుపడతారా, లేక క్రియేటివ్ ఇంటెలిజెన్స్తో గుర్తుపడతారా? ప్రజ్ఞ. నౌ యు నో వాట్ ఈస్ ప్రజ్ఞ. ఇంటలెక్ట్తో గుర్తుపట్టారు, ఇంటలెక్ట్తో ఉపన్యాసం చెప్పచ్చు, బట్ యూ కెనాట్ డిస్కవర్ ఇట్ విత్ ఇంటలెక్ట్. యూ హ్యావ్ టు అలౌ ద ఇంటలెక్ట్ టు బికమ్ క్వైట్. దెన్ ద ప్రజ్ఞ ఆపరేట్స్, ద ప్రజ్ఞ మేనిఫెస్ట్స్. ఆ ప్రజ్ఞలో మీరు ఆ ప్రెజెన్స్ని, ఆ కాస్మిక్ విల్ యొక్క ప్రెజెన్స్ని ఫీల్ అవుతారు. యు ఫీల్ దట్ ఈజ్ ది ప్రజ్ఞ. అటువంటి ప్రజ్ఞ, ఆ ప్రజ్ఞతో ఆ పరమాత్మ యొక్క ఉనికిని భావన చేసి, ఆ భావనకి తగ్గట్లుగా నెక్స్ట్ దట్ ఈస్ ది నాలెడ్జ్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్. యాక్షన్ ఫాలోస్. యాక్షన్ అంటే ఏమిటి? ఇప్పుడు బయట కోవిడ్ ఏదో ఉంది, యు ఆర్ నాట్ డిస్టర్బ్డ్ బై దాట్, ఇట్స్ ఓకే. దెర్ ఈజ్ ఏ హయ్యర్ పవర్ మూవింగ్ థింగ్స్, దెర్ఫోర్ యూ డోంట్ గెట్ డిస్టర్బ్డ్ అబౌట్ ఇట్. దట్ ఫాలోస్. దానికోసం మీరు ప్రయత్నం చేయనక్కర్లా, దట్ ఫాలోస్. సపోజ్ దే ఇంప్లిమెంట్ లాక్డౌన్, యూ ఫాలో ఇట్, యూ ఫాలో ఇట్. దానికోసం మీరు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇవ్వనక్కర్లా, యూ ఫాలో ఇట్, బికాస్ నాలెడ్జ్ ఫాలోడ్ బై యాక్షన్. అది ప్రజ్ఞ అంటే, ప్రజ్ఞ. అందుగురించి ప్రజ్ఞకి మీరు ప్రథమ స్థానం ఇస్తారు. యూ డోంట్ వర్రీ అబౌట్ వర్క్. ఎలా ఉంది, వాట్ అబౌట్ వర్క్, వాట్ అబౌట్ యాక్షన్, వాట్ అబౌట్, అరే ఫస్ట్ యూ ఎక్వైర్ దట్ ప్రజ్ఞ, యాక్షన్ ఫాలోస్, యాక్షన్ ఫాలోస్. ఆ ప్రజ్ఞ ఉండాలంతే. కాబట్టి ఆ ప్రజ్ఞ లేకపోతే వాడి జీవితము వ్యర్థము, అది చూసినాము. మరి ఇప్పుడు ఆ ప్రజ్ఞ ఉండి జీవితంలో భయం అనేది ఉండరాదు, అది ఈ శ్లోకం. ఆ ప్రజ్ఞ ఉద్బుద్ధమై భయం అనేది లేకుండా పోతుంది. దీని మీద కొంత చర్చ చేస్తాను నేను మీ అనుమతితోటి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ శ్లోకం కదా. అది ఎట్లు సంభవము అంటే ఆయన అంటాడు, ఆశ్రవాక్లిష్ట చిత్తస్య అని మొదటి విశేషణం వేశాడు. ఈ పదములు ఏవో పదములు వేరే ఉన్నాయి, భాష వేరే ఉందని అనిపిస్తుంది. నాకు అలా అనిపించట్లేదు. ఎందుకంటే ఆశ్రవము అదేదో ఆ పాళీ భాషలో, ఆ మగధ ప్రాంతంలో సర్టన్ లాంగ్వేజ్, సమ్ 2500 years బ్యాక్ సర్టన్ లాంగ్వేజ్ ఉన్నది. అండ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ ఈజ్, మనకి గీతలో ఉపనిషత్తులలో అలవాటైన భాషకి అది చాలా దగ్గరగా ఉన్నది. గీతలో కామక్రోధ వశం నయేత్తను ఏదో అలా ఒక శ్లోకము కలదు. వేగము అనో పదాన్ని ప్రయోగించారు. కామవేగము, క్రోధవేగము, ఆవేశము అనో పదాన్ని ప్రయోగించారు. కామావేశము, క్రోధావేశము, ఆవిష్ట చిత్త, క్రోధావిష్ట చిత్త, చేతన అంటే ఇటువంటి పదప్రయోగాలు ఉన్నాయి. గీతలో కనపడతాయి, ఇతర ఉపనిషత్తు అక్కడక్కడ కనపడతాయి. సరిగ్గా అటువంటి పదమే ఆశ్రవ అంటే ద మొమెంటమ్ ఆఫ్ అటాచ్మెంట్, దాన్ని ఆశ్రవము అంటారు. ఇట్ ఈజ్ ఓవర్ఫ్లోయింగ్ అటాచ్మెంట్. దాని ఆపోజిట్ కూడా ఉంటుంది. ఇప్పుడు అటాచ్మెంట్ ఉన్నప్పుడు ద్వేషం కూడా పక్కనే ఉంటుంది, ఓవర్ఫ్లోయింగ్ ద్వేషం పక్కనే ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు వాళ్ళెవరినో ఉరి తీయాల్సి వచ్చింది, సరే ఉరి తీశారు. కొంచెం ప్రాసెస్లో ఇండియాలో అంత తొందరగా ఉరి తీస్తే గొప్ప విషయం అది. నిజానికి ఇండియాలో అసలు అది అలా పడి ఉంటుంది ఆ కేసు. వాడు న్యాచురల్గానే చచ్చిపోతాడు, వీళ్ళు కేసు సెటిల్ చేసే లోపల. అలాంటిది ఏదో కొంత పార్లమెంట్లో ఏదో చట్టం పాస్ చేశారు, మొత్తానికి వెరీ మచ్ నీడెడ్ థింగ్ ఐ సపోజ్, అది తీశారు.
కొంచెం ఆలస్యం అయితే ఆ పేరెంట్స్ లేకపోతే బంధువులు వాళ్ళు ఆవేశపడిపోయి వాళ్ళని ఉరి తీసేయాలి, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, సాయంకాలమే ఉరి తీసేయండి, తెల్లారిదాకా ఎందుకు ఆగాలి, ఇంకో వారం ఎందుకు ఆగాలి, ఇప్పుడే ఉరి తీసేయండి అంటూ వీళ్ళ హడావిడి. ఆ హడావిడి అవసరమా అనవసరమా అన్నది నేను ఐ డోంట్ కామెంట్ అపాన్ ఇట్. ఏ సొసైటీలో అయితే జస్టిస్ కంటిన్యూస్లీ డిలే అవుతూ ఉంటుందో అలాంటి సొసైటీలో అటువంటి హడావిడి ఇట్ ఈజ్ ఏ న్యాచురల్ రియాక్షన్ అవుట్ ఆఫ్ డిలేడ్ జస్టిస్. అది న్యాచురల్ రియాక్షన్, దాని మీద నా కంప్లైంట్ ఏమీ లేదు. నేను ఒకందుకు ఫీల్ అయ్యాను, ఆ బంధువులు పేరెంట్స్ పాపం వాళ్ళ మనస్సుని ద్వేషము యొక్క వేగములో పెట్టేసుకున్నారే అని నేను ఫీల్ అయ్యాను. ఇప్పుడు దుష్టుడికి శిక్ష పడవలేను, ఎవరు శిక్షిస్తారు? మనం శిక్షించకూడదు, రాజుగారు శిక్షిస్తారు. రాజు యొక్క ధర్మం అది, రాజు శిక్షిస్తాడు. హీ హ్యాజ్ హీజ్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. రాజు అంటే ఇప్పుడు డెమోక్రసీ అని అర్థం. ఇట్స్ ఏ మెకానిజం, దాని ప్రకారం అవుతుంది. మనం ఊరికే వాడిని ఉరి తీసేయి గంటలో ఉరి తీసేయాలి, మనం ఇక్కడ ఆవేశపడిపోవడం అనవసరం. అటువంటి క్రోధావేశము ద్వేషావేశము ఉండకూడదు. అది ఎందుకు వచ్చిందంటే అది రాగావేశం నుంచి వచ్చింది. బ్రతుకున్నప్పుడు తీవ్రమైన అటాచ్మెంట్, చచ్చిపోయిన తర్వాత తీవ్రమైన విద్వేషం ఆ చావుకు కారణమైన వారిపై. నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను. మామూలుగా తల్లిదండ్రులను మీరు చూడండి, పిల్లల్ని పెంచేప్పుడు చాలా అటాచ్మెంట్తో పెంచుతారు. నేను చెప్తూనే ఉంటాను, పిల్లలతో అంత అటాచ్మెంట్ పెట్టుకోకుండా దాన్ని డ్యూటీగా చేయండి. థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ డ్యూటీ, డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ ఎ ప్లెషర్. పిల్లల్ని పెంచడం దాన్ని ఒక డ్యూటీ అనుకో, సోబర్గా ఉండు. అది అటాచ్మెంట్ కింద పెట్టేసుకుని ప్లెషర్ డెరైవ్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది, ప్రతిదానికి ట్యాక్స్ ఉంటుంది. ప్లెషర్ డిమాండ్స్ ది ట్యాక్స్ అండ్ ది నేమ్ ఆఫ్ ది ట్యాక్స్ ఈజ్ పెయిన్. మీరు ప్లెషర్ కనుక సీక్ చేయకపోతే పెయిన్ అంటే ఏమిటో మీకు తెలియదు. ఎవ్రీ పెయిన్ ఈజ్ ద ప్రైస్ దట్ వీ పే టు ద ప్లెషర్ దట్ వీ సీక్. దట్ ఈస్ ది లా ఆఫ్ నేచర్. నేను ఐస్ క్రీమ్ సర్వ్ చేస్తున్నారు, ముందు నన్ను అడిగారు, స్వామీజీ మీరు ఐస్ క్రీమ్ మరి తింటారా అంటే వద్దులేవా అని చెప్పాను. అప్పుడు ఇంకో స్వామి వచ్చి ఆయన అలాగంటాడు, ఇవ్వు ఆయనకు ఐస్ క్రీమ్, ఎందుకు తినడం నేను చూస్తాను అన్న పక్కనే కూర్చొని ఆయనకు అని చెప్పాడు ఒక ఆయన. అప్పుడు వాళ్ళు 2 పట్టుకొచ్చారు, ఆ రికమెండ్ చేసిన స్వామి నాకు. ఆయన నోరు మూసుకుని తిను, నువ్వు తినకపోతే మేము మానేయాల్సి వస్తుంది నీ మూలంగా. సరే కానీ తినేసాం. ఓకే, నేను టెంప్ట్ అయ్యాను. రికార్డ్ అవుతుందా? నేను టెంప్ట్ అయ్యి తిన్నాను, అయిపోయింది. రూమ్కి వచ్చాను, ఐ ఫెల్ట్ హెవీ. దట్ ఫీలింగ్ ఆఫ్ హెవీనెస్, నేను పర్సనల్గా ఆహారం ఎక్కువ తింటే నాకు ఇబ్బంది అయిపోతుంది. ఒక గంటన్నర సేపు నేను ఐ ఫీల్ దట్ హెవీనెస్ అండ్ ఐ సఫర్ ఫ్రమ్ దట్ హెవీనెస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ సఫరింగ్ అనమాట. అంచేత నేను కాషస్లీ ఓవర్ ఈటింగ్ అవాయిడ్ చేస్తాను. దానికి కారణం ఏంటంటే ఇమీడియట్గా నేను దానికి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ ప్లెషర్ ఇలాగే ఉంటుంది. అంచేత మీరు డోంట్ డిరైవ్ ప్లెషర్, యూ జస్ట్ డూ ఇట్ యాజ్ ఎ డ్యూటీ అండ్ డూ ఇట్ యాజ్ ఏ ఈశ్వరార్పణ బుద్ధి. అలా చేయండి. దీన్ని ప్లెషర్గా మీరు చేసుకోవద్దు. తర్వాత భవిష్యత్తులో మీరు పెయిన్ పే చేయాల్సి వస్తుంది, పెయిన్ వస్తుంది అని నేను చెప్తూ ఉంటాను. కానీ జనులు రాగాతిరేకమును పెట్టుకుంటారు. రాగము యొక్క అతిరేకము అంటే ఇప్పుడు కఫము విత్తము పాతము అంటాడు చూడు వీడు, ఆ పిత్తం అతిరేకించిందనమాట, ఏదో రోగం వస్తుంది. కఫం అతిరేకం అయితే ఇంకో రోగం వస్తుంది. ఇది ఆయుర్వేద అతిరేకం, ఇది ఫిలాసఫీ అతిరేకం. ఏమిటి? రాగాతిరేకము, ద్వేషాతిరేకము. దానికే ఆశ్రవము అని పేరు. ఎప్పుడైతే మీకు ఈ అతిరేకము రాగద్వేషముల యొక్క అతిరేకం ఉంటుందో అది చిత్తమునకు క్లేశమును కలిగిస్తుంది. క్లేశము అనేదానికి కరెక్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషను ఎఫ్లిక్షన్ అని అంటారు ఇంగ్లీష్లో. ఎఫ్లిక్షన్, AFFLICTION.
ఓకే, చిత్తక్లేశములు అని పతంజలి మహర్షి నిర్దేశించినాడు. ఆ చిత్తక్లేశములు అవి దే ఆర్ దేర్. సో అవిద్య, అస్మిత, రాగద్వేష అభినివేశా క్లేశా. ఈ చిత్తక్లేశముల నుండి వృత్తులు పుడతాయి. క్లిష్ట వృత్తులు, పంచతయ్య, 5 రకాల వృత్తులు ఉంటాయి. అవి క్లిష్ట వృత్తులు. అంటే అర్థం ఏంటో తెలిసిన, మోడర్న్ పరిభాషలో స్ట్రెస్ఫుల్ థాట్ ప్యాటర్న్స్ అని అర్థం. అవి ట్రెమెండస్ స్ట్రెస్ని క్రియేట్ చేస్తాయి. రజోగుణ ప్రధానమైనటువంటి ప్రవృత్తిగా ఉంటుంది అది. స్ట్రెస్ అంటే రజోగుణం. ఆ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అది వైలెన్ స్ట్రింగ్ లాగా టైట్గా తయారవుతుంది. బ్రెయిన్ సెల్స్, ద నర్వస్ సిస్టమ్, ద ఎండోక్రినలాజికల్ సిస్టమ్, ఇవన్నీ కూడా చాలా యాడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతాయి. సో మెనీ మాలిక్యూల్స్ స్టార్ట్ సర్క్యులేటింగ్ ఇన్ ది బ్లడ్. సో కెమికల్ మెసెంజర్ మాలిక్యూల్స్, ఎసిటైల్ కోలిన్, ఇలాంటివన్నీ సర్క్యులేట్ అవ్వడం ప్రారంభిస్తాయి. తర్వాత ఏమో ఎడ్రినలిన్, ఎపినెఫ్రిన్ అంటూ ఇలాగ ఆల్కలాయిడ్ మాలిక్యూల్స్ ఏమో ఉన్నాయి, అవన్నీ సర్క్యులేట్ అవ్వడం ప్రారంభిస్తాయి. మొత్తం మెటబాలిజం అంతా కూడా యాడ్వర్స్గా ఎఫెక్ట్ అవుతుంది. ముఖ్యంగా డైజెషన్కి చాలా ఎక్కువ ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంతా కూడా ఈ రాగద్వేషాల వైపు డైవర్ట్ అయిపోతే డైజెషన్ ప్రాసెస్ ఆగిపోతుంది. మీకు ఎప్పుడైనా ద్వేషం కానీ కోపం కానీ ఎక్కువైనప్పుడు, రాగం ఎక్కువైనప్పుడు ఆ డైజెషన్ పెండింగ్లో పడిపోతుంది. ఇట్స్ ఎ 24 hour ప్రాసెస్. వీ ఈట్ ఏ లాట్ ఆఫ్ ఫుడ్, అదంతా డైజెస్ట్ అవ్వాలి కదా, అది పెండింగ్లో పడుతుంది. అలాగ మీరు కంటిన్యూస్గా జీవితం అంతా కూడా అలా చేస్తుంటే ఎనార్మస్ ఇష్యూస్ ఆఫ్ డైజెస్టివ్ ట్రాక్ డెవలప్ అవుతాయి. అల్సర్సు, డైజెషన్ ప్రాసెస్ స్లో అయిందంటే యాసిడ్ అక్కడ అలాగా జనరేట్ అయిన యాసిడ్, పెప్సిన్ మొదలైన ఎంజైమ్స్ ఇవన్నీ కూడా అలా పెండింగ్లో పడిపోతాయి. అవన్నీ అలా స్టోర్లో పడి ఉంటాయి. అవి దే స్టార్ట్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్. అండ్ సో ఈ రకంగా మొత్తం డైజెస్టివ్ ప్రాసెస్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అంచేతనే ఈ గ్యాస్ట్రోఎంటరాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తే మీరు అక్కడ ఇసుక వేస్తే రాలనంత జనం ఉంటారు. అందరూ అక్కడే ఉంటారు. అందరికీ ప్రాబ్లం అది. ఈ మందులు, ఆ మందులు, ఇవన్నీ స్ట్రెస్ నుంచి వస్తాయి. ఇంకా సివియర్ ప్రాబ్లమ్స్ ఏదో ఇరిటబుల్ బowel సిండ్రోమ్ అని ఇదని అదని అవన్నీ కూడా స్ట్రెస్ నుంచి వస్తాయి. అది రాగాద్యతిరేకము, ద్వేషాద్యతిరేకము, ఇవన్నీ స్ట్రెస్ నుంచి వస్తాయి. వీటికి సైకోసొమాటిక్ డిసీజెస్ అని పేరు. సైకోలో మొదలై సోమ అంటే దేహంలోకి వస్తాయి. అంచేతనే ఆ థాట్ ప్రాసెసెస్కి క్లేశములు అని పేరు పెట్టాడు ఆయన, పతంజలి మహర్షి. క్లేశము నౌను, ఆ క్లేశము గలది క్లిష్టము అవుతుంది. క్లిష్ ధాతువు. ఓకే, కనుక అటువంటి క్లేశములు ఇతనికి ఉండవు. ఆశ్రవ అక్లిష్ట చిత్తస్య. ఎంత బాగుందో చూడండి. అంటే రాగాద్యతిరేకము ఉండదు, క్లేశములు, కాబట్టి అవి క్రియేట్ చేసేటువంటి క్లేశములు ఉండవు వాడి మనస్సులో. మనస్సు గురించి చెప్తున్నారు, ఆత్మ గురించి చెప్పరు. ఎందుకంటే ఆత్మ గురించి మీరు ఉపన్యాసం చెప్పారనుకోండి, అదంతా స్పెక్యులేటివ్గా ఉంటుంది. దానికి ఓ పేరుంది, ట్రాన్సెండెంటల్ స్పెక్యులేషన్ అని పేరు. ఏది మనకి అనుభవంలో లేదో, ఏది కేవలము ఊహాగమ్యమో దాని గురించి అలాగా ఊహలు చేసుకుంటూ పోవడం, అలాగా అది స్పెక్యులేషన్లో ఉంటుంది. అది అలా అంచేతనే దేవుణ్ణి స్పెక్యులేషన్లో పెట్టుకోకూడదు. యథార్థమైన భక్తి దేవుణ్ణి స్పెక్యులేషన్లో పెట్టడం కాదు, అది కాదు యథార్థమైన భక్తి. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఏం చేస్తూ అంటారు అని అడుగుతాడు భక్తులు వీళ్ళు. అంటే ఇప్పుడు లక్ష్మీదేవి భుజం మీద చేయి వేసి ఉంటాడు అని వీడు చెప్తాడు. ఇది పౌరాణికులు పెట్టినటువంటి పెద్ద సమస్య. ఇది స్పెక్యులేషన్లో పడకూడదు. దాన్ని తీసుకెళ్ళి మీరు యూ హ్యావ్ టు ఫీల్ ద ప్రెజెన్స్. ఆ సెన్స్ ఆర్గన్స్ అండ్ మైండ్ అంటే సరిపడుతుంది. ఆ ఇంటలెక్ట్ని మీరు పక్కన పెడితే ఇంటలెక్ట్ 2 పనులు చేస్తుంది. ఎయిదర్ ఇట్ క్రియేట్స్ డౌట్
ఈజ్ దేర్ ఆర్ ఈజ్ నాట్ అని డౌట్ పెడుతుంది, సంశయాత్మ. లేకపోతే దాని మీద బిల్డప్ ఇస్తుంది, దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు ఇచ్చేస్తాడు బిల్డప్ పెడుతుంది. ఇట్ వెరీ ఇంటలెక్ట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ యాక్టివిటీ, దాంట్లో పడిపోతుంది అది. దాన్ని మీరు యూ జస్ట్ కీప్ ఇట్ క్వైట్, లెట్ ఇట్ బి సైలెంట్. అప్పుడు ప్రజ్ఞ ఉద్బుద్ధమవుతుంది. ఆ ప్రజ్ఞలో యూ కెన్ ఫీల్ దట్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, యూ కెన్ ఫీల్ ఇట్ వితౌట్ యాజ్ వెల్ యాజ్ విత్ ఇన్. దాన్ని భక్తి అంటారు, దాని పేరు భక్తి. ఒకసారి ఆ ఫీలింగ్ మీకు కలిగిందంటే మీరు రాగద్వేషాలకు అతీతంగా వెళ్ళిపోతారు. ఎందుకంటే రాగానికి ద్వేషానికి తావేమున్నది, ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ కాస్మిక్ విల్ అన్నప్పుడు దీంట్లో ద్వేషం ఎందుకు, రాగం ఎలా? రాగము ఉండదు, ద్వేషము ఉండదు. ఎవ్రీథింగ్ ఈజ్ కాస్మిక్ విల్. ఎండలు బాగా కాస్తే కాస్మిక్ విల్, వర్షం కురిసిందంటే కాస్మిక్ విల్. యు సీ దట్ ఆల్ ది టైమ్. అప్పుడు ఈ రాగద్వేషముల కాలుష్యము తొలగిపోతుంది, తగ్గిపోతుంది. అప్పుడు ఈ క్లేశములు, చిత్తక్లేశములు సన్నగిల్లుతాయి. అటువంటి పవిత్రమైన, అంటే కామ్ అండ్ క్వయట్, సెరీన్ చిత్తము గలవాడు వాడు అలా ఉంటాడు. ఆశ్రవాక్లిష్ట చిత్తస్య. తర్వాత అనన్వాహత చేతసః. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది బుద్ధిజంలో ఇవన్నీ కూడా బాగా చెప్తారు. బుద్ధిజంలో అక్కర్లేదు, యోగశాస్త్రంలో పతంజలి మహర్షి చెప్తాడు ఇవన్నీ. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఇంకా చెప్పనే అక్కర్లేదు, విస్తారంగా చెప్తాడు. సో ఉపనిషత్తులు కొంచెం వాటి ధోరణి వేరే ఉంటుంది. ఉపనిషత్తులు ఒక్కో ఉపనిషత్తు ఒక్కో ధోరణిలో ఉంటుంది. అన్నింటికీ ఏకవాక్యత ఉంటుంది. గతి సామాన్యము అని గతి సామాన్య తన సూత్రం ఉంటుంది తత్వ సమన్వయాధికరణంలో. సమన్వయాధికరణం కాదు, ఈక్షత్యధికరణంలో. కాబట్టి గతి అంటే జ్ఞానం. గతి సామాన్యం అనేది ఉంటుందంటే అన్ని ఉపనిషత్తుల యొక్క అల్టిమేట్ మెసేజ్ ఒక్కటే. దే ఆల్ మెర్జ్ ఇన్ వన్ ట్రూత్. ప్రతి ఒక్కో ఉపనిషత్తుకు ఒక్కో ట్రూత్ కాదు, దే ఆల్ మెర్జ్ ఇన్ వన్ ట్రూత్. అది 10 ఉపనిషత్తుల మాట చెప్తున్నాను నేను. తర్వాత శాక్తేయ ఉపనిషద, వైష్ణవ ఉపనిషద, శైవోపనిషద అవన్నీ కూడా కాదండి. వాటికి ఏకవాక్యత అంటూ ఏముండదు, పిచ్చి. అవన్నీ తర్వాత వచ్చిన ఎడిషన్స్. యూ హ్యావ్ టు డ్రాప్ ఆల్ ఆఫ్ దాట్. యూ హ్యావ్ టు లిమిట్ యువర్ సెల్ఫ్ టు 10. ఓకే, శంకర్లు భాష్యాలు రాసినవి సరిపడుతుందండి. ఆ భాష్యం దాటినవి ఇంకో 2-3 ఉన్నాయి అంతే. ఈ ఉపనిషత్తులు అన్నీ ఒకే మెసేజ్ చెప్తూ ఉంటాయి, కరెక్టే. కానీ వాటి స్ట్రక్చర్ భిన్న భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు ఐతరేయ ఉపనిషత్తు ఉందనుకోండి, దాని ధోరణి వేరే ఉంటుంది. ముండక కొంచెం ఒక్క పిసరు ఎమినబుల్గా ఉంటుంది. కథ, ఇట్ హ్యాజ్ ఎ లాట్ ఆఫ్ పోయట్రీ అండ్ రొమాంటిసిజం అసోసియేటెడ్ విత్ ది ఉపనిషత్. అలా ఉంటుంది అది. తైత్రీయ అదొక పెద్ద గోతులోకి దిగినట్టుగా ఉంటుంది. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ స్టైల్. ఉపనిషత్తులన్నీ వేరు స్టైల్స్ ఉంటాయి. దాంట్లో మీకు ఈ గీతా యోగ దర్శనము, బుద్ధుడు, వీళ్ళు చెప్పే దట్ ఎర్త్లీ ఫీలింగ్ వాటిల్లో మీకు అంత స్పష్టంగా రాదు. దాన్ని జాగ్రత్తగా మనం పైకి తీయాల్సి ఉంటుంది. వేరే ఇక్కడ సమస్య కాదు. చాలా ఆల్ స్పెక్యులేషన్స్ అక్కర్లేకుండా ట్రాన్సెండెంటల్ ఉంటుంది. ప్రజ్ఞ ఇట్ సెల్ఫ్ ఈజ్ ట్రాన్సెండెంటల్ ఉంటుంది, ఉండాలి కూడా. కానీ దాంట్లోకి వెళ్ళిపోకుండా అస్తమానం స్పెక్యులేటివ్గా తయారు కాకుండా ఎర్త్లీ రియలిస్టిక్ టీచింగ్ అంటే అది బుద్ధుడు పెట్టింది పేరు దానికి. కాబట్టి సో ఆయన రెండో విశేషణం ఏమని వేస్తున్నాడంటే అనన్వాహత చేతసః. ఇక్కడ అది చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్రెషన్. బహిర్ముఖత్వము అనేది ఒకటి ఉంటుంది. బహిర్ముఖులకు వేదాంతం పనికిరాదు, వాళ్ళకి వంట పట్టదు. టైఫాయిడ్ జ్వరం వాడికి మజ్జిగ అటుకులను ఆవకాయ వేసి పెడితే అది వాడికి హజం అవ్వదు. రుచైనది పుష్టికరమైనదే, కానీ అది వర్కౌట్ కాదు. అలాగే ఈ బహిర్ముఖులకి వేదాంతం పనికిరాదు. ఇదొకటి. ది కంట్రీ క్లబ్ వేదాంతన్స్ తప్పనిసరిగా గమనించదగ్గది ఏమిటంటే, నేను చెప్తూ ఉంటాను,
ఎందుకంటే చెప్పడం ధర్మం కదా. వేదాంత పాఠం చెప్తానన్న తర్వాత మెసేజ్ క్లీన్గా ఉండాలి. ఎవరికి అందితే వాడికి అందుతుంది. మనం మెసేజ్ని క్లీన్గా వెయ్యాలి. ఇప్పుడు జనం మీద విసిరేప్పుడు చాక్లెట్లు విసరాలి. దాంట్లో ఎవడికి దొరుకుతుందో వాడికి దొరుకుతుంది. ఒకటో రెండో నేల మీద పడిపోయి కాళ్ళ కింద తొక్కేసినా కూడా అవ్వచ్చు. నువ్వు ఏమీ విసరకు, సైలెంట్గా ఉండు. లేదు విసిరి మాట అయితే చాక్లెట్లు లేకపోతే స్వీట్లు విసరాలి తప్ప రాళ్ళు అవి విసరకూడదు. కాబట్టి చెప్పాలి. ఈ కాన్ మార్కెట్ గ్యాంగ్ వాళ్ళే ఎవరో ఒకళ్ళైనా ఇద్దరైనా పట్టుకుంటారేమో అనే ఆశతోటి చెప్పాలి. అదేమిటంటే మనం చాలా బహిర్ముఖులుగా తయారు కాకూడదు. మతం పేరుతో, వేదాంతం పేరుతో బహిర్ముఖులుగా తయారు కాకూడదు. ఒకతను ఓ ప్రపోజల్ వచ్చింది, నా దగ్గరికి వచ్చింది ఆ ప్రపోజల్ ఏమిటంటే, నేను ఒక 3 స్టోరీ బిల్డింగ్ కట్టి, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది ఆల్రెడీ, ఇంకో 2 స్టోరీస్ వేసి 3 స్టోరీ బిల్డింగ్ కట్టి ఆ తర్వాత సమాజంలో అందరికీ వేదాంతం బోధిస్తాను, మత ప్రచారం చేస్తాను. అది కూడా ఉంటుంది. అసలు మత ప్రచారం అంటేనే బహిర్ముఖత్వంలో పడిపోతుంది. దాని మీద నా ఒపీనియన్ అడిగారు. నా ఒపీనియన్ నేను చెప్పాను, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటి ఉండనే ఉంది కదా, యూ డోంట్ నీడ్ ది అదర్ 2 ఫ్లోర్స్. ఐ సజెస్ట్, ఇన్ వ్యూ ఆఫ్ ది ప్రపోజల్ ఐ సజెస్ట్ 1, స్టడీ వేదాంత ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటూ స్టడీ వేదాంత ఫర్ 5 years. అప్పటికి కానీ ఇతగాడి మీడియాక్రసీ వదలదు. ఒక 5 ఏళ్ళు మంచి ఆచార్యుడి దగ్గర వేదాంతం చదువుకో. ఒక 5 సంవత్సరాలు సంస్కృతం కూడా బాగా చదువుకో. తర్వాత 2 3 విద్యార్థులు, శంకరులు 4 చెప్పి ఆయన కృతార్థుడయ్యాడు. నీకు 4 కూడా అక్కర్లేదు, 2 3 అది చెప్పు. గ్రామస్తులు వెళ్ళడం వస్తే వాళ్ళకి ఏదైనా సేవ వాళ్ళు వచ్చినప్పుడు చేయి, అంతర్ముఖంగా ఉండు. ఆ 2nd ఫ్లోరు 3rd ఫ్లోరు నీకు అక్కర్లేదు అని నేను సమాధానం చెప్పాను. ఈ కంట్రీ క్లబ్ వేదాంతిని ఏం చేస్తారంటే, ల్యాండ్ సంపాదించడం, బిల్డింగ్ సంపాదించడం, దాని మీద ఫ్లోర్ కట్టడం, తర్వాత ఏమో డబ్బులు వసూలు చేస్తూ ఉండడం, ఓ ట్యాక్స్ వాడిని పెట్టుకోవడం, లేకపోతే ఒక ఫైనాన్స్ మేనేజర్ని పెట్టుకోవడం. తర్వాత ఇంకా ఏం చేస్తారో తెలుసిన, వాళ్ళకి ఏదో పేరుంది. వాళ్ళు ప్రచారం బాగా చేసి బ్రోషూర్స్ అవి తయారు చేసి ఫండ్ రైజర్స్ అవి నిర్వహిస్తారు. దట్ ఈజ్ దేర్ జాబ్. ఈవెంట్ మేనేజర్స్ వాళ్ళ పని అది. వాళ్ళకి పెద్ద పెద్ద పేమెంట్స్. నేను అడిగాను, అయ్యో ఈవెంట్ మేనేజర్కి ఇంత డబ్బు పే చేసిస్తే మనకేం వస్తుందా, ఇంక సేవకేం మిగులుతుందని ఏదో వెర్రి ప్రశ్న ఒకటి అడిగాను. అంటే వీళ్ళన్నారు, ఈవెంట్ మేనేజర్కి ఈవెంట్ మేనేజ్మెంట్కి అయ్యే ఖర్చు 20% మనం ఖర్చు పెడితే మనకి 80% వస్తుందండి అని దానికి సమాధానం చెప్పారు. ఈ రకంగా తయారవటం అంత వేదాంతం పేరుతోటే. ఓసారి ఓ ఫండ్ రైజర్లో ఓ ప్రసక్తి వచ్చింది. ఇదంతా వేదాంతం పేరుతోటే. ఫండ్ రైజర్లో ఓ ప్రసక్తి వచ్చింది, వెజ్ నాన్ వెజ్ సర్వ్ చేయొచ్చా చేయకూడదా అని నన్ను అడిగారు. నేనున్నాను, ఇట్స్ ఎ స్లాప్ ఇన్ ది ఫేస్. ఏదో మంచి పని చేద్దామని ఫండ్ రైజ్ మొదలు పెట్టడానికి ఇట్స్ ఎ స్లాప్ ఇన్ ది ఫేస్. అసలు వై డూ యూ స్టార్ట్ సచ్ థింగ్స్? యూ డోంట్ గివ్ డిన్నర్, యూ టేక్ ఫండ్స్. అంటే నో, డిన్నర్ ఇవ్వకపోతే ఫండ్స్ తక్కువ వస్తాయి. డిన్నర్ మీద ఎంత ఖర్చు పెడతావు? 1,00,000 ఖర్చు పెడతాం, ₹1,00,000. ఫండ్స్ ఎంత వస్తాయి? 10 లక్షలు వస్తాయి. డిన్నర్ లేకపోతే ఎంత వస్తాయి? 5 లక్షలే వస్తాయి. డూ విత్ దట్ 5 lakhs, బీ సాటిస్ఫైడ్ విత్ దాట్. ఎవడు వినివాడు? వీళ్ళందరూ బహిర్ముఖులు. వీళ్ళు వేదాంతం పేరుతో, సేవ పేరుతో, మతం పేరుతో, దేవాలయం పేరుతో, దేవుడు పేరుతో బహిర్ముఖులైపోయినారు. ఇంకా అంతకంటే తిడతారా? తిట్టరు. వీళ్ళు బహిర్ముఖులైపోయినారు. ఎప్పుడైతే బహిర్ముఖ దురారాధ్యానో ఏదో ఎక్కడో నామం కూడా బహిర్ముఖులకు ఆ తత్వము అది అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు. వాళ్ళ ప్రజ్ఞను ఎరుగరు. బహిర్ముఖులైపోయి ఈ బహిర్ముఖత్వాన్ని సమర్థించుకొనుట కొరకై వాడికి వేదాంతం తెలియదు, మేము ట్రెడిషనల్, వాడు నాన్ ట్రెడిషనల్,
మా దగ్గరే ప్రమాణం ఉంది, ఇంకెవళ్ళ దగ్గర లేదు అని ఇలాగ మొదలుపెట్టి తమ బహిర్ముఖత్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఈ రకంగా అలా ఎవళ్ళైతే ఉంటారో వాళ్ళకు పేరు ఉంది, అన్వాహత చేతసః. వాళ్ళ మనస్సులు విరిగిపోయినాయి, విరక్కొట్టబడినవి. వాళ్ళ మనస్సులకు అవి విరిగిపోయినాయి, ముక్కలైనాయి. వాటికి ఆ సామర్థ్యం లేదు, బహిర్ముఖులు కాకూడదు. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తారు, సంచి మా చిన్నప్పుడు అలా వెళ్ళేవాళ్ళం, కూరల మార్కెట్కి సంచి పట్టుకుని వెళ్తాం. ఆ సంచిలో ఏం వేసుకుంటారు? పుచ్చుకూరలు, వాళ్ళ అవతల పారేసిన ఆకులు, అలములు, రాళ్ళు, రప్పలు, ఆ సంత మార్కెట్లో అవన్నీ వేసుకొస్తారా? వేసుకురారు. మరి ఏం వేసుకుంటారు ఆ సంచిలో అంటే మంచి కూరలు ఏరుకొని వేసుకుంటారు. ఒకవేళ లేకపోతే సంచి ఖాళీగా పెట్టుకుంటారు తప్ప అక్కడ పారేసిన అరిటాకులు ఇవన్నీ ఆ చెత్త చెదారం అవన్నీ ఏరి దాంట్లో వేసుకుంటారా? వేసుకోరు. మనస్సు ఒక సంచి వంటిది. ఈ సంచిలోకి రూపములను దట్టిస్తూ ఉంటాం మనం, శబ్దములను దట్టిస్తూ ఉంటాం. దీన్ని నామరూపాలు అంటారు. గంధము రసము అంత పెద్ద ఇంపార్టెంట్ కాదు, నామరూపములను దట్టిస్తూ ఉంటాం. శ్రవణం ద్వారా నామములను, చూపు ద్వారా రూపములను మనం సంచిలో దట్టిస్తూ ఉంటాం. ఆ నామరూపములు అవి పరిమితంగా ఉండాలి. వాటిని ఆ సంచి పగిలిపోయేవి వేయకూడదు, పుచ్చిపోయినవి వేయకూడదు. కాబట్టి మీరు వినే శబ్దములు అల్పంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. చూచే రూపములు, భావన చేసే రూపములు అల్పంగా ఉండాలి, శుద్ధంగా ఉండాలి. అప్పుడు మనస్సు అనే సంచి క్లీన్ కంటెంట్ ఉంటుంది, ఎక్సెస్ కంటెంట్ లేకుండా ఉంటుంది. మీరు 2 ప్రికాషన్స్ తీసుకోవాలి. ది కంటెంట్ షుడ్ నాట్ బి ఎక్సెస్ అండ్ ఇట్ షుడ్ నాట్ బి ఇంప్యూర్. 2 ప్రికాషన్స్. కాబట్టి అలాగా సెల్ ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటే కంటెంట్ పెరిగిపోతుంది, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ కూర్చుంటే కంటెంట్ పెరిగిపోతుంది, అలా మార్కెట్లో చుట్టూ తిరుగుతూ ఉంటే కంటెంట్ పెరిగిపోతుంది. బికాజ్ యు ఆర్ ఆల్ ది టైమ్ సీయింగ్ అండ్ లిజనింగ్, లిజనింగ్ అండ్ సీయింగ్, సీయింగ్ అండ్ లిజనింగ్. ది బ్యాగ్ ఆఫ్ ది మైండ్ ఈజ్ గెటింగ్ ఫిల్డ్ అండ్ ఫిల్డ్ అండ్ ఫిల్డ్ విత్ స్టఫ్. మైండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ మెకానిజమ్స్. అది డిలీట్ చేసి పారేస్తుంది చాలా భాగం. అంచేతనే మనం ఇంకా సేన్గా ఉన్నాం. లేకపోతే పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలి వెళ్ళి. అది డిలీట్ చేసేస్తుంది. ఇట్ హ్యాజ్ ఇట్స్ ఓన్ డిలీటింగ్ మెకానిజం. థ్యాంక్ గాడ్. అంత కంటెంట్ని మనం డంప్ చేస్తూ ఉంటాం. ఇది బహిర్ముఖత్వం. ఈ సంసారులు బహిర్ముఖులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అంతః అనేది ఎరగరు. అంతః అనేది వాళ్ళకి తెలియదు. దేవుడు కూడా బహిహియే. సంసారులు వాళ్ళకి దేవుడు ఎక్కడ ఉంటాడు? బహిహి ఉంటాడు. అంతః ఏం ఉండదు, అంతః డొల్ల. వీళ్ళు సంసారులు. మరి భక్తులు ఎలా ఉన్నారు? వీళ్ళు కొంచెం బెటర్ ఉండాలా? ఈ భక్తులు వీళ్ళు అంతర్ముఖులైతేనే భక్తులు అవుతారు కదా. అంతర్ముఖులు అవ్వరు. వీళ్ళకి కూడా దేవుడు బయటే ఉంటాడు. ఇక్కడికి అక్కడికి పరుగులు తీస్తూ ఉంటారు దేవుడి పేరుతో. బహిర్ముఖులు అయ్యారా లేదా? తర్వాత పోనీ వేదాంతంలోకి వచ్చారు. ఇప్పుడు కర్మ చేసేవాళ్ళు బహిర్ముఖులే. వాళ్ళు బయట ఉండే దేవతలను, బయట ఉండే ద్రవ్యములతో, బయట నిర్వహించే కర్మలతో ఆరాధిస్తూ ఉంటారు. వాడు ఎంతసేపు కళ్ళు అప్పగించి చూచేవాడే కానీ కళ్ళు మూసుకుని లోపల చూచేవాడు కానేరడు. వాళ్ళు బహిర్ముఖులే. ఉపాసకులు, ఈ ద్వైతోపాసకులు అందరూ బహిర్ముఖులే. వీళ్ళు బహిర్ముఖులు. కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను ఈ దేహమును విడిచిపెట్టి అంతరిక్ష మార్గంలో సూర్యకిరణముల ద్వారా స్వర్గాది లోకములను దాటేసి వైకుంఠాన్ని చేరుకున్నాను. అదిగో నాకు జయుడు విజయుడు దర్శనమిస్తున్నారు. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దండాలు పెట్టి విష్ణు యొక్క అనుగ్రహాన్ని, దర్శనాన్ని ఇవ్వమని కోరినాను. వాళ్ళు సరే వెయిట్ చేయమన్నారు. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అని వీడు కళ్ళు మూసుకుని మెడిటేట్ చేస్తున్నాడు. ఉంది మెడిటేషన్. అలాగా ఓ ఆచార్యులు చేయిస్తూ ఉంటారు భక్తుల చేత. ఇప్పుడు ఈ మెడిటేషను వీడు కళ్ళు మూసుకుని చేస్తున్నాడు కాబట్టి అంతర్ముఖమా, లేదా ఆ కంటెంట్ని బట్టి బహిర్ముఖమా? హౌ డూ యూ డిసైడ్ దాట్?
బహిర్ముఖమేది, అది అంతర్ముఖం కాదు అది. ఓకే, కాబట్టి వీళ్ళు ఉపాసకులందరూ బహిర్ముఖులే. వీళ్ళు ఎంతసేపు అక్కడెక్కడో ఉండే లోకాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటారు, బహిర్ముఖులే. ఇంకా వేదాంతుల్లోకి వచ్చాం. చెప్పానుగా కంట్రీ క్లబ్ వేదాంతులు ఎలా తయారయ్యారో చెప్పానుగా. వాళ్ళు కూడా పేరుకు వేదాంతమే తప్ప బహిర్ముఖులైపోయినారు. వేదాంతంతో పాటుగా ఇంకో అరడజన్ పనులు చేస్తూ ఉంటారు. ఓ సొసైటీ పెట్టి ఈ మతాన్ని ఆ మతాన్ని అపోజ్ చేస్తూ ఉంటాడు. వాడు బహిర్ముఖుడా అంతర్ముఖుడా? ఇంకో సొసైటీ పెట్టి హై స్కూల్స్ కాలేజీలు నడిపిస్తూ ఉంటాడు. వాడు బహిర్ముఖుడా అంతర్ముఖుడా? చెప్పండి మీరు. నేను ఈ పూట ఒక మూడ్లోకి వచ్చాను. ఓ సొసైటీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తాడు. ఓ ఆచార్యుడు ఓ సొసైటీ పెట్టి ఇంజనీరింగ్ కాలేజీ నడిపిస్తాడు. ఇంజనీరింగ్ కాలేజీ పెడితే మీరు రిజర్వేషన్స్, క్యాస్ట్లు, క్రీడ్లు, రికమెండేషన్లు, ఫీజులు వసూలు చేయటాలు, ఫీజులోనేమో కొంత మాఫీ చేయమనే రికమెండేషను, బావమరిది కొడుక్కి రికమెండేషన్ ఉంటుంది, బావమరిది కొడుకు కూతురుకు కూడా రికమెండేషన్ ఉంటుంది. ఇవన్నీ మేనేజ్ వీడు కాలేజీ నడిపిస్తూ ఉంటాడు. వీడు బహిర్ముఖుడా అంతర్ముఖుడా? మీరు వేదాంతం పెట్టుకున్న తర్వాత అంతర్ముఖత్వం వైపే ఉండాలి. మీరు ఇంత బహిర్ముఖత, దీనికి అఖండానందజీ మహారాజ్ అన్నారు, ఓ ఇత్నా ప్రవృత్తిశీల్ హై, ఓ సన్యాసి తో హై, ఇత్నా ప్రవృత్తిశీల అనే ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అవడానికి సన్యాసే కానీ ఇంత ప్రవృత్తిశీలమా అనే ఆశ్చర్యాన్ని ప్రకటించారు. అలా ఉండొద్దని ఆయన అభిప్రాయం. కాబట్టి వేదాంతం పెడితే మీరు అంతర్ముఖులుగా ఉండి ఆత్మనిష్ఠులుగా ఉండాలి. ఎంత బహిర్ముఖత్వము, భిక్షకి సరిపడనంత బహిర్ముఖత్వం. లేదా పాఠం చెప్పుకోవడానికి వెళ్ళేప్పుడు వచ్చేటప్పుడు ఏదో కొంత బహిర్ముఖత్వం అవసరం, అంత మేరకే. అంతే తప్ప మీరు సంసారంలో ఫుల్ స్కేల్ సంసారంలాగా తయారైపోతే అది వేదాంతం కాదు. మీరు ఆ రకంగా బహిర్ముఖత్వమును ప్రక్కన పెట్టి మీ మనస్సు బహిర్ముఖత్వముచే పరాభూతము కాకుండా చూచుకోవాలి. ఎవడి మనస్సు అయితే అంతర్ముఖమవుతుందో బహిర్ముఖత్వము చేత, అంటే నిరంతర నామరూప వ్యవహారముచే పరాభూతము కాకుండా ఉంటుందో వాడు అనన్వాహత చేతసః పుణ్యపాప విహీనస్య. చూడండి, మీ గోల్ ఏమిటి జీవితంలో? మీ గోల్ ఏమిటి? ఒక ఆయన నన్ను అడిగారు, ఏమంటే మధ్యాహ్నం 3 అయింది, నేనేదో పాఠం ఎవరో విద్యార్థులతో ఏదో మాట్లాడు, ఆయన వేగంగా వచ్చాడు. ఏమంటే మీరు స్నానం చేయరా అని అడిగారు. అంటే 3 గంటలకి స్నానం ఏమిటా అంటే, ఇలా కాదండి సూతకం అన్నాడు. సూతకం ఏమో, నాకు సూతకం ఏం లేదు. ఏమిటి సూతకం అంటే, కాదు గ్రహణం పట్టింది. గ్రహణం పట్టిందా? ఎవరిని గ్రహణం పట్టింది? నా దృష్టిలో గ్రహణం అనేది ఏమి ఉండదు. ఎందుకంటే నేను సూర్యుని యొక్క కాంతిని చంద్రుడు మన కళ్ళలో పడకుండా అడ్డుకుంటున్నాడు అని భాగవతంలో చదివాను నేను. ఘనచ్ఛన్న మర్కం ఘనచ్ఛన్న దృష్టి ఏంటో ఏదో ఉంది. చంద్రుడు వెళ్ళి సూర్యుడికి అడ్డుపడ్డాడు. చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు అనుకోండి, సూర్యుడికి ఏమవుతాడు? ఇవాపరేట్ అయిపోతాడు, ఉండడు, దగ్గర దాకా వెళ్ళక్కర్లా. ఓకే, సూర్యబింబమునకు సర్ఫేస్ నుండి 2 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో, 2 మిలియన్ అంటే బాగా దగ్గరికి వెళ్ళినట్టు, 2 మిలియన్ కిలోమీటర్ల దూరంలో 2500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ ఉంటుంది. అందుగురించే మొన్న నాసా వాళ్ళు ప్రయోగించిన సోలార్ అబ్జర్వేటరు దాని చుట్టూ వాళ్ళు 2500 డిగ్రీస్ సెంటిగ్రేడ్ని తట్టుకుని నిలబడగలిగే ఒక కవచమును పెట్టి పంపించారు. 2 మిలియన్ మైల్స్ ఆర్బిట్లోనే ఉంటుంది అది. నియరెస్ట్ పాయింట్ 2 మిలియన్, ఎపోజియన్ ఏదో అంటారు. ఫార్దెస్ట్ పాయింట్ ఆర్బిట్ అంటే ఎక్లిప్సీ ఉంటుంది, సరే ఎక్లిప్స్ కాదు, ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంటుంది. నియరెస్ట్ పాయింట్ 2 మిలియన్ కిలోమీటర్స్, ఫార్దెస్ట్ పాయింట్ 758 మిలియన్ కిలో, అది దాని దూరం.
ఈ చంద్రుడు వెళ్ళాడు ఏమైపోతాడు, చంద్రుడు ఇవాపరేట్ అయిపోతాడు. కాబట్టి సూర్యుడికి గ్రహణం అనేది ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ సూతకం అనేదేమీ లేదు, స్నానం అక్కర్లేదు. సాయంకాల స్నానం చేస్తాం. నేనేదో చెప్పాను, ఇప్పుడు స్నానం చేస్తే పుణ్యం, అప్పుడు స్నానం చేస్తే పాపం. ఈ పుణ్యపాపాల వ్యవహారంతో మాకు సంబంధం లేదు. పుణ్యపాపములు ఎవరికి? పరిచ్ఛిన్నమైన అహంకారానికి. పుణ్యపాపాలు లేవన్నాడు కాబట్టి బుద్ధుడు దేవుని లేడన్నాడు అని ఎవళ్ళైనా ఆ రకంగా వ్యాఖ్యానం చేస్తే వాళ్ళ యొక్క అల్పజ్ఞతను చూసి నవ్వుకోవాల్సి వస్తుంది. పుణ్యపాపములు ఆత్మస్వరూపానికి లేవు, పుణ్యపాపములకు అతీతమైనది ఆత్మస్వరూపము అని ఉపనిషత్తులు ఘంటాపథంగా చెప్తున్నాయి. శంకరులు కూడా పలు పర్యాయములు అపహత పాప్మా అనే శబ్దం దగ్గర పాప్మ అంటే పుణ్యపాపములు రెండూ కూడా లేనిది ఆత్మ. ఎందుకంటే పుణ్యం ఉందని నువ్వంటే పాపం కూడా ఉంటుంది. పుణ్యం ఉండి పాపం లేకపోవడం కుదరదు. పాపం ఉంది అంటే పుణ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళకి అంతా పాపం అని మీరు అనుకోవద్దు, వాళ్ళలో పుణ్యం ఉంటుంది. ఈ దేవాలయంలో కూర్చుని పూజలు అవి చేసి వాళ్ళకి అంతా పుణ్యం అని మీరు అనుకోవద్దు, వాళ్ళలో కూడా పాపం ఉంటుంది. ఇవి మిక్స్డ్గా ఉంటాయి. ఆత్మస్వరూప నిష్ఠులకు పుణ్యము ఉండదు, పాపము ఉండదు. ఎవరో నన్ను అడిగారు, స్వామీజీ మీ పుణ్యం మాకు కొంచెం ఇవ్వండి అని. కొంచెం ఏం కర్మ, అంతా మీరు తీసుకోండి అని చెప్పాను. ఇంకొకళ్ళు అన్నారు, మాకు పాపం వస్తుందేమో అని భయం వేస్తోందండి అన్నారు. నిన్న నా పాపం నాకు ఇచ్చేయండి, మీరు ఆ భయం నుంచి విముక్తులు కండు అని నేను చెప్పాను. ఎందుకని? ఆత్మస్వరూపానికి పుణ్యపాపములు ఉండవు. కాబట్టి ఈ పుణ్యపాపముల రంధిలో పడ్డాడంటే వాడు ఆత్మనిష్టకు పనికిరాడు. ఇక్కడ టీకాకారులు ఏమని రాశారంటే, పుణ్యం దేనికి అంటే స్వర్గాది సుఖములను అనుభవించుట కొరకు, మాకు అక్కర్లేదు. పాపం ఏమిటి? ఇంకేదో జన్మ వస్తుంది, మాకు ఇంకా జన్మే లేదు, ఆత్మస్వరూపానికి జన్మయే లేదు. జన్మయే లేనప్పుడు పుణ్యము లేదు, పాపము లేదు. ఎప్పుడైతే పుణ్యపాపములను అనే రంధి నుంచి బయటపడతాడో వాడు మోక్ష సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. అటువంటి వాడికి భయము ఉండదు. వాడే తెలివిగా ఉన్నవాడు, జాగ్రత్త. వాడే తెలివితేటలు గలవాడు. మిగతా వాళ్ళందరూ నిద్రపోతున్నారు, మిగతా వాళ్ళందరూ అజ్ఞాన నిద్రలో ఉన్నారు. వీడొక్కడే తెలివిగా ఉన్నవాడు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అంటూ ఏదో వేదాంత డిండిమ శ్లోకం ఏదో ఉన్నది. జాగరూకుడై ఉన్నవాడు వీడొక్కడే. జాగ్రత్త వెర్బ్, లోటు మధ్యమ పురుష బహువచనం. జాగ్రత్త నౌను, షష్ఠి ఏకవచనం, పచత అన్నట్టుగా. వీడొక్కడే జాగరూకుడు. మిగతా వాళ్ళందరూ నిద్రాళువులు మాత్రమే, నిద్రపోతున్న వాళ్ళు మాత్రమే. వీడికి భయం అనేది ఉండదు. భయం అనగానేమి, అది ఎందుకు వచ్చింది, దాన్ని మనం ఎలా అట్టిపెట్టుకుంటున్నాము, దాన్ని ఏ రకంగా దూరం చేసుకోవాలి, ఆ భయం యొక్క స్వరూప స్వభావాలను మనం తర్వాతి క్లాసులో చర్చిద్దాము. ఓకే, ఓసారి శ్లోకం అనేసిద్దాము. ఆశ్రావాక్లిష్టచిత్తస్య చానన్వాహతచేతసః పుణ్యపాపప్రహీణస్య జాగ్రతో నాస్తి వై భయం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.